1963 జనవరి 12న జన్మించారు ఒక వ్యక్తి. ఆయన తెల్లవారి పాలన కారణంగా నల్ల చీకటిలో కమ్ముకున్నారు. భావి భారత సంస్కృతికి వెలుగునిస్తారని, భావి భారత యువతకి శక్తినిస్తారని ఎవ్వరూ ఊహించలేరు. ఆ వ్యక్తి పేరే స్వామి వివేకానంద. ఈ దేశ చరిత్ర పేజీలలో బంగారు అక్షరాలతో తన పేరు లిఖించుకున్న ఒక అసామాన్యుడు స్వామి వివేకానంద. ఎముకలు గుల్లిన వయసు మళ్ళిన సోమరిపోతున్న యువత బ్రతకవద్దని చెప్పారు. నెత్తురు కక్కుతూ నేలకి రాలేలోపే నిప్పులు చిందిస్తూ నింగికి ఎగరమన్నారు. అనంత శక్తి సంపన్నమైన హృదయాగ్నులలో జ్యోతిని ప్రజ్వలింపజేయమన్నారు. జ్యోతిని ప్రజ్వలింపజేయమని కంచు గొంతుతో ఉపన్యాసాలు ఇచ్చి యువతకు పట్టిన తుప్పుని వదిలించారు. ఇనుప కండరాలతో బతుకు సంపన్నులకి గుణప దెబ్బల రుచి చూపించమన్నారు. మరాలనే తపన నీలో ఉంటే అదిగో ఆ మహనీయుడు అనంత శక్తి సంపన్నుడై నీ గుండెల్లో కొలువై ఉన్నాడు. సరిగ్గా చూడు. లక్ష్యం కోసం అలుపెరగన ఆ శ్రమ నిన్ను ఈ రోజు కాకపోయినా రేపైనా విజయం దగ్గరికి చేస్తుంది. నీ వెనక ఏముందో, నీ ముందు ఏముందో నీకు అనవసరం, కానీ నీలో ఏముందో అదే నీకు ముఖ్యం. కెరటం నా ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తుంది కాబట్టి. మందలో ఒకటిగా కాదు, 100లో ఒకటిగా బ్రతకమన్నారు ఆ వివేకానంద గారు. జీవితంలో ధనం పోగొట్టుకుంటే కాస్త కోల్పోయినట్టు ఉంటుంది, కానీ వ్యక్తిత్వం కోల్పోతే మాత్రం సర్వస్వం కోల్పోయినట్టు అనిపిస్తుంది. మరణం లేని యువతకి మరో జన్మ ఎక్కడి చెప్పండి. మీరంతా భారత యువత అని చెప్పుకుంటారుగా, అయితే మీలో ఎంత మందికి భారతదేశ చరిత్ర తెలుసు? మీలో ఎంత మందికి వివేకానంద తెలుసు? మీలో ఎంత మందికి స్వామి వివేకానంద చరిత్ర తెలుసు? ఇవేవి మనకు తెలియవు. పుష్ప సినిమాలో కానీ, బాహుబలి సినిమాలో కానీ ఒక్క డైలాగ్ వస్తే చాలు మనలో ఏదో పట్టలేని సంతోషం కలుగుతుంది. ఎందుకో తెలుసా? అవి మన జీవితానికి ఏమీ ఉపయోగపడవు కాబట్టి. అరే బాబా, అక్కడ మన దేశం కోసం వారి ప్రాణాలను త్యాగం చేసిన ఒక మహాత్మా గాంధీ, ఒక భగత్ సింగ్, ఒక లాల్ లజపత్ రాయ్, ఒక అల్లూరి, ఒక రాజ్గురు, ఒక సుఖదేవ్, ఒక అట్టడుగు వర్గంలో జన్మించి మన భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ నీకు తెలియదంటే మనం ఈ ప్రపంచంలో ఇలా బ్రతకవచ్చని తన జీవితాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించి చివరి క్షణం వరకు రోల్ మోడల్ గా చూపించిన ఒక అబ్దుల్ కలాం నీకు తెలియదంటే నువ్వు ఎలా భారత యువతకి కాగలవు? పుస్తకాలు చదివి వదిలేసినంత మాత్రాన నీకు జ్ఞానం వస్తుంది అని అంటే అది నీ మూర్ఖత్వం. చీడ పురుగులు కూడా పుస్తకాలని నమ్మలేస్తాయి, అంత మాత్రాన వాటికి జ్ఞానం వస్తుందా? లేదు మిత్రమా. ప్రపంచంలో 750 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. వీరిలో ఎంత మంది చరిత్రను తిరగరాసే విధంగా బ్రతుకుతున్నారు. ఆనాడు అంటరానితనం అస్పృహత రాజ్యమేలుతున్న సమయంలో కనీసం ఎదిరించాలనే అవకాశం, ఎదిరించాలనే ఆశయం కూడా లేని సమాజంలో ఉన్నప్పుడు అంబేద్కర్ తన చదువుని కొనసాగించి అంటరానితన అస్పృహతపై రాజ్యమేలుతుంటే దానిపై విజయం సాధించి ప్రపంచం మొత్తం అంగీకరించిన ఒక యువత, ఒక మేధావి. ఆయన మీకు తెలియదంటే బ్రతికితే అలా బ్రతకాలి. సాదా సీదాగా తిన్నామా, మన పని మనం చేసుకున్నామా, అంతకు పైగా చెప్పాలంటే మన ఇంట్లో వాళ్ళు బాగున్నారా, పక్కింట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పే బదులు పక్కింట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదంటే మన జీవితంలో ముందుగా ఒక్కటే ఆలోచించాలి. మన భారతదేశాన్ని మనం మార్చుకోవాలి. ఎలా? ముందుగా నువ్వు సంస్కరించుకోవాలి. అంటే నువ్వు ఈ గడ్డపై నువ్వు స్వార్థంతో బ్రతకాలి. లేదంటే నువ్వు వేరే ఏ దేశానికైనా బ్రతకవచ్చు, ఎలాగైనా బ్రతకవచ్చు. స్వార్థం అంటే కుళ్ళు కుతంత్రం కాదు నేస్తమా. స్వార్థం అంటే నిన్ను నువ్వు సంస్కరించుకో. స్వార్థం అంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి. అప్పుడు నిన్ను నువ్వు సంస్కరించుకుంటే నీ ఊరు మారుతుంది. నీ ఊరు మారితే నీ జిల్లా మారుతుంది. నీ జిల్లా మారితే నీ రాష్ట్రం మారుతుంది. నీ రాష్ట్రం మారితే నీ దేశమే మారుతుంది. ఇప్పటి నుంచి మనం ఏం చేసుకోవాలి? మనల్ని మనం సంస్కరించుకోవాలి. మరి మనం ఇప్పటి నుంచి ఓ భారత యువత
మనల్ని సంస్కరించుకోవాలా వద్దా చెప్పండి. సంస్కరించుకోవాలి. అయితేనే మన భారతదేశం మనం అనుకున్నట్టు తేజోమయంగా ప్రజ్వలిల్లుతుంది. ఇప్పుడు చెప్పండి, జై భారత్, జై భారత్, జై భారత్. మరొకసారి మాకు ఈ గొప్పటి అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మా టీచర్లకు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. జై భారత్, వందే మాతరం. శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ చిన్నారి మన మనసు దోచేశాడు. నిజంగా అద్భుతంగా వివేకానందుడి గురించి అద్భుతంగా చెప్పాడు. ఈ చిన్నారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే ఇంత చిన్న